శూన్యంలో కాంతి వేగం నిమిషానికి 3,00,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా స్థిరంగా ఉంది. దీనికి ఈ విలువ సెట్ చేసింది ఎవరు? ఇదేదో యాదృచ్ఛికంగా ఏర్పడిన లా అయ్యుంటే ఈ పాటికి దీనిలో మార్పు రావాలి. దీని వాల్యూ ఇంత స్థిరంగా ఉంటూ మారకుండా ఉందంటే కాంతి వేగాన్ని ఇలా ట్యూన్ చేసిన శక్తి ఏదో ఉంది అని ఫిలాసఫికల్ అండ్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ అయిన ఫైన్ ట్యూనింగ్ చెప్తుంది. శాస్త్రవేత్తలకు ఈ లాస్ వెనుకున్న శక్తి ఏంటో అది ఎవరో తెలియకపోవచ్చు. కానీ మన బైబిల్లో ఆ శక్తి ఎవరో రాయబడి ఉంది. ఆ శక్తి ఏ శాస్త్రవేత్త చెప్పకముందే ఎన్నో వేల సంవత్సరాల క్రితం కాంతి ప్రయాణించగలదా అని చెప్పాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం నుండి. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. వెలుగు ప్రయాణించే చోటుకు వెళ్ళగలవా? వెలుగు యొక్క సరిహద్దు ఏంటో తెలుసుకోగలవా అని దేవుడు కాంతి ప్రయాణం చేస్తుందనే విషయాన్ని యోబుకి చెప్తున్నాడు. ఇటాలియన్ శాస్త్రవేత్త అయిన ఎవెంజలిస్టా టోరిసెల్లి గాలికి బరువు ఉందనే విషయాన్ని 17వ శతాబ్దంలో చెప్పాడు. కానీ వేల సంవత్సరాల క్రితం నాటి యోబుకి ఆ విషయం ఎప్పుడో తెలుసు. యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు దేవుడు గాలికి బరువు నిర్ణయించాడని యోబు చెప్తున్నాడు. సముద్రాలు, నదులు ఉండాల్సిన కొలతలనన్నింటినీ దేవుడు సెట్ చేసిన విషయాలు యోబు మాట్లాడుతున్నాడు. ఒకరి చేత ఇవన్నీ సెట్ చేయబడ్డాయి అనే ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్కు యోబు గ్రంథం సమాధానం ఇస్తుంది. భూమి గుండ్రంగా ఉందని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది. ఇదొకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఇట్ ఈజ్ హీ దట్ సిటెత్ అపాన్ ది సర్కిల్ ఆఫ్ ది ఎర్త్. పైథాగ్రస్, అరిస్టాటిల్ లాంటి శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. కానీ వారికంటే ముందు బైబిల్లో ప్రవక్త అయిన యెషయా దేవుడు గుండ్రంగా ఉన్న భూమి మీద ఆసీనుడు అనే విషయం చెప్తున్నాడు. భూమికి వైశాల్యం ఉంది అని సైన్స్ చెప్తుంది. ఇదే విషయం దేవుడు యోబుతో ఎప్పుడో చెప్పాడు. భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా అని దేవుడు యోబుని అడుగుతున్నాడు. సముద్ర గర్భాల్లో పర్వతాలు ఉన్నాయని సైన్స్ చెప్తుంది. కీర్తనల గ్రంథం ఆ విషయం ఎప్పుడో చెప్పింది. 104వ కీర్తన 5-6 చరణాలు. భూమి ఎన్నటికి నీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. దానిమీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. ఈ సృష్టి మన కంటికి కనబడని ఆటమ్స్ ద్వారా ఏర్పడిందని సైన్స్ చెప్తుంది. ఈ విషయం అపోస్తులుడైన పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఇది ఇంగ్లీష్లో చూద్దాం. సో దట్ వాట్ ఈస్ సీన్ వాజ్ నాట్ మేడ్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్. మనం చూస్తున్న ఈ ప్రపంచం కనబడే పదార్థంచే చేయబడలేదు అంటున్నాడు. సైన్స్ ఒకప్పుడు ఈ విశ్వంలో కొన్ని నక్షత్రాలే ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు లెక్కపెట్టలేనని నక్షత్రాలు ఉన్నాయి అని చెప్తుంది. ఇదే విషయం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో కనబడుతుంది. ఈ మాటనే దేవుడు అబ్రహాముతో కూడా చెప్పాడు. నీ సంతానం నక్షత్రాల వలె ఉంటారని. అంటే లెక్కపెట్టలేనంత సంతానం దేవుడు అబ్రహాముకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుని వాక్యం సైన్స్ చెప్పిన విషయాలను ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఈ సృష్టిలో జరుగుతున్న ప్రక్రియలే ఆధారం. శాస్త్రవేత్తలకు అర్థం కాని ఆ కనబడని శక్తి ఏదో కాదు, దేవుడే. ప్రతిదీ దేవుని ద్వారా కంట్రోల్ చేయబడుతుందనే విషయం వాళ్ళు నమ్మలేరు. కానీ విశ్వంలో ఉన్న ప్రతిదీ కనబడని దేవుని గురించి చెప్తుంది అని రోమాపత్రికలో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. భూమి పుట్టినప్పటి నుండి ఈ సృష్టిలో ఉన్న వాటి గురించి స్టడీ చేస్తే అవన్నీ కూడా దేవుని లక్షణాలను చెప్తాయని పౌలు గారు అంటున్నారు. నిజంగా దేవుడు బైబిల్లో మనం ఊహించని ఎన్నో విషయాలను రాయించాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కలుగబడింది దేవుని గురించి వ్యక్తపరచడానికే. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ సృష్టిలో ఉన్న నేచర్, లాస్, సైకిల్స్ ఇవన్నీ మారకుండా స్థిరంగా ఉన్నాయి అంటే వాటితో అలా ఉండండి అని చెప్పిన శక్తి ఏదో కాదు, దేవుడే. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని కీర్తనల గ్రంథంలో చెప్పబడింది. ఈ సృష్టిలో ఉన్న ఏదైనా సరే దేవునికి లోబడాలి. లోబడుతుంది అని చెప్పడానికి మొదటి రాకడలో జరిగిన సంఘటనలే మనకి ఆధారం. ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు ఈ భూమి మీదకు వచ్చి తుఫానుతో ఆగు అన్నప్పుడు, అమ్మో ఈయన నా సృష్టికర్త అని గాలి, తుఫాను